ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హరీష్ రావు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం వ్యవహారం చర్చకు రానుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈ నెల 30వ తేదీ నుంచి కేబినెట్ సమావేశాలు అదే రోజు ఉన్నాయి. అదే రోజే అసెంబ్లీ సమావేశాలు, మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. వాస్తవానికి కేబినెట్ సమావేశం ఈ నెల 29 నాడు పెట్టాల్సి ఉండి మధ్యాహ్నం 3 గంటలకు దాన్ని కాసేపటి క్రితమే రీషెడ్యూల్ చేశారు. కేబినెట్ సమావేశాన్ని మార్చుతూ అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు 30వ తేదీ నాడు జరగబోతున్న నేపథ్యంలో మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చి 1 o'clock పెట్టాలని కూడా కేబినెట్ సమావేశాన్ని డిసైడ్ చేశారు. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా మరో 2-3 ముఖ్య నేతలు కూడా సమావేశమైనట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే మరొక 3-4 రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో చాలా అంశాలు కూడా వీరిలో వస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికే హైకోర్టుకు జరిగింది. హైకోర్టులో కూడా వాదోపవాదనలు ఇరు వర్గాలకు సంబంధించి ఇటు వీళ్ళ తరఫున పిటిషన్ తరఫున అడ్వకేట్స్ అదేవిధంగా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి తర్వాత వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంతలోపే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది, మీరు సభకు కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్టు సబ్మిట్ చేయబోతున్నారని చెప్పిన నేపథ్యంలో అవునని కూడా ఇప్పటికే ఏజీ కూడా సమాధానం ఇచ్చారు. అందుకనే ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన ప్రస్తావన రాబోతుంది. ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా చాలా ప్రెస్టీజియస్ గా ఈ ఇష్యూని తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది అన్నటువంటి విషయాన్ని చాలా కాలంగా ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి అందరు మంత్రులు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు. 3 సంవత్సరాల్లో ఆగ మేఘాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర కూలిన నేపథ్యంలో అది ఆ పిల్లర్ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో వాటర్ నింపట్లేదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. బట్ అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, అంత సక్రమంగానే ఉంది, ఎక్కడ కూడా ఇలాంటి లోటుపాట్లు లేవు అని కూడా బీఆర్ఎస్ ఏకంగా పలు సందర్భాల్లో హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి సెక్రటరియట్ లో కూడా పలు సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇష్యూ తారస్థాయికి చేరింది. ఇదే నేపథ్యంలోనే ఈ అంశం మీద కేసీఆర్ తో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ సమావేశాలు 30వ తేదీ నుంచి 2-3 రోజుల పాటు జరుగుతాయన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఒక రోజు మొత్తం కూడా మొత్తం కాళేశ్వరం అంశం చుట్టే తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరు కూడా మంత్రులు మాట్లాడతారు, సీఎం మాట్లాడతారు. దీని మీద మొత్తం కూడా గత ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం ఉంటుంది. అక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో మొత్తం 650 పేజీల రిపోర్ట్ ని సభ ముందు ఉంచుతారు. సభలో మొత్తం కూడా అన్ని అంశాలు ఎన్ని గంటలైనా కూడా అర్ధరాత్రి వరకైనా కూడా సభని కంటిన్యూ చేసి ఆ రోజు మొత్తం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏ అంశాల మీద తప్పు పట్టింది, అసలు కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏ రకంగా చేసుకుంటూ వచ్చారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతా తానే నడిపించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి డిజైన్ నుంచి మొదలు పెడితే పూర్తయ్యే వరకు కూడా ఏకంగా ఆ మొత్తం వ్యవహారాలను నడిపించింది కేసీఆరే. అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ భాగస్వామ్యం కూడా ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ చూడాలి కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి అంశం మీద ఎలాంటి అంశాలు తీసుకొస్తారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కావచ్చు మొత్తం కేబినెట్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 o'clock కూడా కేబినెట్ సపరేట్ గా భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీని మీద సిఐడి విచారణ లాంటి చేయించడమా లేదంటే ఇంకా ఉన్నత స్థాయి విచారణ ఏదైనా చేయించి ఈ గత ప్రభుత్వాన్ని మొత్తం కూడా బదనాం చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉందామని కూడా బీఆర్ఎస్ అయితే చెప్తుంది. అందుకనే గతంలో కూడా 2-3 సార్లు ఫామ్ హౌస్ లో హరీష్ రావుతో పాటు కేటీఆర్ గాని మొత్తం జగదీశ్వర్ రెడ్డి కావచ్చు మిగతా ముఖ్య నేతలందరూ కూడా భేటీ అయ్యి ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరిపితే ఎలాంటి
అంశాల మీద మనం ప్రిపేర్ అయి ఉండాలి. అదేవిధంగా కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం ఎలా ముందుకెళ్లాలన్న దాని మీద కూడా కేసీఆర్ చాలా అంశాల మీద మాట్లాడారు. వాళ్ళకు హితబోధ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. బట్ ప్రస్తుతం బీఆర్ఎస్ కు 28 మంది అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఉంది. ఖచ్చితంగా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో యూరియాకు సంబంధించినటువంటి కొరత, రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. రుణమాఫీ చాలా మందికి కాలేదు. అదే ఇట్లా చాలా అంశాల మీద రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికే ఉన్నదానికంటే అత్యధికంగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాల మీద ఖచ్చితంగా అసెంబ్లీని తూర్పారబట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ చూడాలి, రేపు ఫెస్టివల్ కాబట్టి తర్వాత ఉన్నది కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 2 రోజులలో కూడా ప్రత్యేకంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో గానీ ఎమ్మెల్సీలతో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్ కు ఈ 2 days లో ఒక మీటింగ్ పెట్టే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఈ అన్ని అంశాల మీద ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం ఏ రకంగా చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ అంతిమంగా మాత్రం గతంలో మనం చూసాం, లాస్ట్ సెషన్ లో ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినటువంటి ఉదాంతాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. బట్ చూడాలి, ఒకవేళ మాట్లాడి అవకాశం ఇస్తారా లేదా, అసలు మైక్ ఇస్తారా లేదా అనేది ఓ చర్చ. అదే సమయంలో ఈసారి ఎందుకంటే ఇది కాళేశ్వరం విషయం మీద నడుస్తున్నటువంటి చర్చ, కేసీఆర్ ని టార్గెట్ చేసి పెడుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు కాబట్టి ఇంతకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ని ప్రధానంగా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానంగా దీంట్లో ఉన్నది కాబట్టి ఆయన ఒకవేళ ఈ సమావేశానికి హాజరై ఖచ్చితంగా అనర్గళంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. బట్ వాళ్ళ మాట్లాడే అవకాశం వాళ్ళు ఇస్తారా లేదా తర్వాత అంశం. కానీ ముందుగా మాత్రం గత అసెంబ్లీ సెషన్స్ మనం చూసాం, ఈ 2 years లో కేవలం 2 సార్లు మాత్రమే కేసీఆర్ అటెండ్ అయ్యారు. అది కేవలం బడ్జెట్ సమావేశంలో ఒకసారి, మరో సందర్భంలో ఆయన అటెండెన్స్ పర్పస్ ఒకసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒకసారి వచ్చారు తప్ప ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ లో 2-3 రోజులు ఉన్న సందర్భం అయితే లేదు. బట్ ఇది చాలా గత ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్తుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు, మరి కేసీఆర్ దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టేందుకు సభకు హాజరవుతారా? ఒకవేళ హాజరు కావాలనేది ఇప్పటికే రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. నిజంగా మీరు ఎన్ని గంటలంటే అన్ని గంటలు మాట్లాడుకోవాలి, కానీ ప్రధాన ప్రతిపక్ష నేత ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని కూడా రేవంత్ రెడ్డి కానీ మంత్రులు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి కేసీఆర్ ముఖ్యమైనటువంటి ఆ డే నాడు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని కూడా బయట తాకిన పడుతుంది. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే అంశం కాదు, ఎందుకంటే అసెంబ్లీ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద కూడా బీఆర్ఎస్ ప్రధాన పక్షం కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ హరీష్ రావు కాకుండా కేసీఆర్ఏ వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా కూడా జనాలకు పోయే అవకాశం ఉంటుంది. బీసీల తరఫున గొంతెత్తే మాట్లాడేందుకు అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. బట్ చూడాలి, ఒకవేళ కేసీఆర్ వస్తే బీసీ రిజర్వేషన్ అంశం మీద కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి వీటి ఏ రకంగా దొల్లతనం బయటపడింది అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మాట్లాడేందుకు స్కోప్ ఉంటుంది. నిజంగానే కేసీఆర్ వీటన్నిటి మీద హరీష్ రావుతో మాట్లాడుతున్నారనే టాక్ అయితే ఉంది. బట్ ఏదైనా కూడా మరొక 3-4 రోజులు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు మండలిలో ఖచ్చితంగా ప్రతి వ్యూహాలు పన్నేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన పార్టీగా ఉంది కాబట్టి, ఉద్యమ పార్టీగా చెప్పుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటికి మాట్లాడేందుకు స్కోప్ ఉంది. అందుకని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇప్పుడు కేసీఆర్ అయితే చాలా కొద్ది మందితోటే సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వాళ్ళకైతే హితబోధ చెప్తుండగా తెలుస్తుంది. బట్ 1-2 days లో మళ్ళీ తెలంగాణ భవన్ లో కూడా అందరు ఎమ్మెల్యేలతోనూ ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే మధుసూదనాచార్ తో కూడా ఇప్పటికే సమావేశం అయి చెప్పడం జరిగింది. బట్ మండలిలో కూడా గట్టిగానే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేవారు. ఎందుకంటే అక్కడ మండలిలో బలం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇటు అసెంబ్లీలోను మండలిలోనూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కేసీఆర్ ఖచ్చితంగా సభ్యులందరికీ కూడా హితబోధ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.